అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అందరు బాగున్నారా? హ్యాపీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. వచ్చేటప్పుడు 5 కిలోల టమాటాలు తీసుకురావే. మా ఆడవాళ్ళందరి తరపున మీకోసం చిన్న కవిత రాసుకొచ్చాను సార్. రాసుకొచ్చారా? చదివేండి, ఎట్లా తిప్పుతా. ఆడవారు మీకు జోహారు మొదటి అక్షరంతో వచ్చిన కవిత. ఓ చూడకపోతే చెప్పలేవా? ఆకాశం అంత విశాలమైన హృదయం కలిగిన అతివిగా, డబ్బును పొదుపుగా వాడే గృహమంత్రిగా, వాత్సల్యాన్ని పంచే మాతృమూర్తిగా, రూపంలో మహాలక్ష్మిగా, మీ ఆరోగ్య భద్రతను కాపాడే వైద్యురాలిగా. మీరు రాయలేదా? నేనే రాశాను. మరి మీరు మీరు ఎందుకు కాపీ కొడుతున్నారు? జోలపాడే పాడే పాట నుంచి అమ్మ నుంచి దేశాన్ని పాలించే ద్రౌపది ముర్మి వరకు అందరూ విజేతకారులే. రుద్రమ్మదేవి, ఝాన్సీ రాణి యొక్క అందరూ స్త్రీలందరూ ప్రతిరూపాలే. అందరూ ప్రతి ఒక్కరు ఇన్ని సేవలు చేస్తున్న ఆడవాళ్ళందరికీ జోహార్లు. మీ ఇంత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మీకు కూడా మా జోహార్లు. మీ శ్రీమతి గారు కూడా జోహార్లు సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇది ఇక్కడ పెడదాం, ఆరాడిద్దాం. గుడుకుంటుంది గోపురం, వీళ్ళ ఎనర్జీతో నాదిరిపోయిందిరా ఈ రోజు అనంతపురం. రవి గారు బాగున్నారా? ఏమన్నా సారీయా? ఈ సారీ వేసుకొని లోపల దాక్కుండా రండి బాబు. ఇట్రండి అసలు ఏమన్నా వైట్, దాని మీద కలరు, దాని మీద చెంకి, అసలు ఒక వాక్ చేయండి. తెల్లని చీర జరుతున్నది సందే వేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా. పొద్దున ఇంటి నుంచి బయటకు వచ్చి పాల ప్యాకెట్ కోసం పోయినాడు. ఏడు దొరుకుతాయి సుబ్బలక్ష్మి పాల ప్యాకెట్. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ. గట్టిగా మ్యూజిక్. మేడం మీ పేరు? స్వప్న. ఏం చేస్తున్నారు స్వప్న గారు? హౌస్ వైఫ్ అండి. బాగా అంటే పెళ్లి కాకముందు మీ ఆయన గురించి ఆ స్వప్నాలు వచ్చినాయా? వచ్చినాయి కాబట్టి చేసుకున్నాడు. ఆయనే సేమా? సేమ్. ఆయన కళ్ళు రాకుండా ఆయన పెళ్లి చేసుకున్నా. హ్యాపీ కదా? హ్యాపీ. అరే కలర్ కనకపోతే బాగుండేది అనిపించింది ఎప్పుడన్నా? అనిపిస్తుంది, ప్రతి ఒక్క మనిషికి అనిపిస్తుంది, కానీ ఏం చేయలేము కదా. ఏం చేయలేము, ఒక్కసారి దిగిపోయిన తర్వాత అది ఎంత లోతున్నా దిగాల్సిందే. వాట్స్ యువర్ నేమ్? లిఖిత. లిఖిత, ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అమ్మ మీ పేరు? శ్రీ విజయ్ హేమలత. శ్రీ విజయ్ హేమలతనా? మా ఆయన పేరు. మీ ఆయన పేరు ముందు పెట్టారా మీరు? దాని తర్వాత మీ పేరు పెట్టారు. ఇంతకు పోలు ఇంకా ఉన్నారా? రీసెంట్ గా మీరిద్దరు షాపింగ్ పోయినప్పుడు మీ ఆయనకి ఏం కొన్నావు? వాచ్ తీసి ఇచ్చాను. వాచ్. నీ టైం ఇప్పటి నుంచి బాగుంటది. లవ్ లెటర్ ఇచ్చాను. నువ్వు లవ్ లెటర్ ఇచ్చినావా? రాసినావా? ఏమేమి రాసినావు లవ్ లెటర్? మా తమ్ముడు రాసిస్తే. మీ తమ్ముడికి మీ ఆయన మీద లవ్ ఎందుకు పుట్టింది? నేను రాయమని చెప్పాను. మీ తమ్ముడు ఆయన పేరు మీద లవ్ లెటర్ రాసిండా? అప్పుడు నువ్వు దాకో దాకో మేక, ఈ జయశ్రీ వస్తే కేక, నీ అవ్వ తగ్గేదేలే. ఏం చేస్తావమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. లహరి. లహరి గారు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటా. జాబ్ చేస్తున్నా. యు వర్కింగ్ నౌ? హాయ్ రవి. నా పేరే విజయలక్ష్మి. మీ పేరులో ఉన్న విజయం ఇక్కడ ఆటలో ఉంటుందా లేదా చూద్దాం. ఖచ్చితంగా ఇక్కడ ఈ టీం ని ఓడగొట్టాలి. మీరు ఏమైనా వార్నింగ్ ఇస్తారా? సామాన్లు తీసుకురా. ఫస్ట్ రౌండ్
ఫస్ట్ రౌండ్ ఏంటంటే నా చేతిలో కొన్ని షీట్స్ ఉన్నాయి, ఆ షీట్స్ మీద రకరకాల బొమ్మలు ఉన్నాయి. నేను ఇలా చూపించుకుంటూ ఒక స్టోరీని స్టార్ట్ చేస్తా. ఆ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు విజువలైజ్ చేసుకుంటారు. ఆ విజువలైజ్ చేసుకునే నా చేతిలో ఉంది. నేను ఒక లైన్ చెప్పి ఆ స్టోరీ స్టార్ట్ చేసి మీకో వదిలేస్తా. అప్పుడు ఫస్ట్ మీరు నెక్స్ట్ ఫోటో చూసి ఆ స్టోరీని ముందుకు తీసుకెళ్ళాలి. స్టోరీ చెప్పుకుంటూ నేను చూపించిన ఫోటోని దాంట్లో ఉన్న వస్తువులని ఇన్వాల్వ్ చేసుకుంటూ చెప్పాలి. ఎవరు స్టోరీ చెప్పేటప్పుడు ఎక్కువ మంది ఆడవాళ్ళు నవ్వుతారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ స్టోరీ నేను స్టార్ట్ చేస్తున్నా. అనగనగా ఒక పచ్చనైన ఊరు, మంచిగా సస్యశ్యామలంగా ఉండే ఊర్లో మనుషులు చాలా హ్యాపీగా ఉన్నారు, జంతువులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంత హ్యాపీగా ఉన్నారంటే అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి, అండ్ అందులో ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. దాని తర్వాత ఏమైతుంది, సినిమా వస్తుంది. సినిమా నచ్చకపోతే ప్యాడ్ తీసుకొని పిడకలేసి కొట్టి పెడతారు మా ఆయన. నీ మొహంలా ఉంది అంటాడు మా ఆయన. ఎందుకన్నా పిలుచుకోపోయినావే ఆ సినిమాకి, నువ్వు నీకు బుద్ధే లేదు. ఇంట్లో ఉంటే ఉంటాంటిం కదా, సినిమాకి పోతే 1000 రూపాయలు ఖర్చు అయిపోయి జ్యూస్ తాపమంటాడు, అది తాపమంటాడు. బుద్ధి ఉందా లేదా? ఇంట్లో పడి ఇంకోసారి సినిమా అన్నావో ప్యాడ్ అని మగాని కొడతా. ఒక పిడక అనే ఫోటో వచ్చినందుకు మీ ఆయన్ని తీసుకొచ్చిన ఊర్లో. సరే నెక్స్ట్. అలా పిడకలు కొట్టించుకొని లాస్ట్ కి ఒక రవి సినిమా వచ్చిందనమాట ఆ ఊర్లో. నిజంగానే నా సినిమా వచ్చినప్పుడు ఆంటీ వచ్చి ఇట్లా ఈసారైనా కొట్టించుకోకుండా మా ఆయనతో వావ్ అనిపించుకోవాలి అనేసి అదే పనిగా సినిమా థియేటర్ కి తీసుకెళ్తుంది. వెళ్ళి సినిమా చూస్తున్నారు. నెక్స్ట్ పెద్దమ్మా. సినిమా చూస్తున్నాగా అక్కడికి ఒక నీళ్ళ ట్యాంకర్ వచ్చింది. ఏడికి? బయట థియేటర్ బయట సార్, థియేటర్ బయట ఒక నీళ్ళ ట్యాంక్ వచ్చింది. అక్కడికి ఆడవాళ్ళందరూ గుంపులుగా వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి 1 మంత్ నుండి వాటరే లేవు. అందుకోసం ఆడవాళ్ళు మీద పడి కొట్టుకొని పడ్డారు. మళ్ళీ మేడం, నీళ్ళ ట్యాంక్ దగ్గర కొట్లాడుతా అంటే అందమైన అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని చూడడానికి మేము చెప్తే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను హాయిగా నీళ్లు పట్టుకొని వెళ్ళిపోయాను. నెక్స్ట్. కాదు అదేంటి సినిమాకి వచ్చి థియేటర్ కి వచ్చి సినిమా చూడకుండా నీళ్లు పట్టుకొని వెళ్ళిపోయింది అనేసి మా ఆయన సింహం లాగా ఫుల్ కోపంతో ఇంటికి వచ్చాడు. మీ ఆయన సింహం లాగా? వీళ్ళాయన క్లారిటీ ఇచ్చినావు కాబట్టి రెడీ. ఇంటికి రాగానే రాత్రి అయింది. అక్కడ మల్లెపూలు అక్కడ నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది. మల్లెపూలు జల్లుమన్నది గుండెలో రవి నీకోసమే. వాళ్ళ ఆయన మనపూలు అని చెప్పి నా కోసం అంటది. నెక్స్ట్. మల్లెపూలు పెట్టుకొని మా ఆయన కోసం వెయిట్ చేస్తుంటే ఎంతసేపటికి రాలేదు. అందుకే చచ్చిపోదామా స్వామి అన్నట్టు ఉంది. అందుకే శ్మశానానికి వెళ్ళిపోతా. ఎవడన్నా చచ్చిపోయిన తర్వాత వెళ్తాడు, నువ్వేమో సావనికి శ్మశానానికి వెళ్ళిపోతా శ్మశానానికి వెళ్ళాను. కానీ పంటలో నీళ్లు పోయడం మర్చిపోయినా ఈ రోజు ఈవినింగ్ వాటర్ వేయలేదు. సో అయ్యో అనేసి మళ్ళీ శ్మశానం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేడ్. చాలా క్రియేటివ్ గా అండ్ ఆల్మోస్ట్ బానే నవ్వారు. నవ్వుల సౌండ్లు మాత్రం బానే వినబడ్డాయి. వెరీ గుడ్. నీ పిడికల్ స్టోరీ బాగుంది. వీళ్ళ స్టోరీ విన్నారు కదా, అంతే క్రియేటివ్ గా మీరు. ఓకేనా? అనగనగా హైదరాబాద్ లో పుట్టిన అబ్బాయి, అనంతపూర్ లో పుట్టిన ఒక అందమైన అమ్మాయి. వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఎంతైనా అనంతపురం అమ్మాయి కాబట్టి తెల్లని కొట్టాలని చీపురు తీసుకొని వెళ్ళింది కాపురానికి చీపురు తీసుకొని. హైదరాబాద్ అబ్బాయిలు అంటే మీకు చులకన కాదు, ఎక్కడ వాళ్ళు మా మీద పడతారో అని మా భయం. అందుకే ఆల్రెడీ చీపురుతో వెళ్ళామన్నమాట. ఓకే. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చి కత్తులు కొట్టుకునే వరకు వచ్చి చంపేసినావు. అప్పటికే వాళ్ళ పిల్లలు పుట్టింది. వాళ్ళ పిల్లలు పెద్దగా స్టోరీ జరుగుతుంది. ఓహో, వీళ్ళు చచ్చిపోయారు. కత్తి పట్టుకొని తిప్పి మనం కరాటీ నేర్చుకుంటాం కదా, ఆ కరాటీ లాగా తిప్పి తిని సీసీ కెమెరా ముందు మనము షూట్ అయ్యి. నాకు అర్థమైంది మీ తమ్ముడు ఎందుకు రాసిండు లవ్ లెటర్. నెక్స్ట్. తను బాగా జుట్టు పెంచుకొని వాళ్ళని కొడదాం, ఆ జుట్టుతోనే కొట్టాలని. అంటే పరక ఎనీ టైం ఉండదు కదా, జుట్టు అందట్లేదు కొట్టనీకి అని చెప్పి జుట్టు పెట్టుకున్నారా? వాళ్ళ ఇంట్లో కెలకలు వచ్చి వాళ్ళని ఒక్కడికి చంపేస్తారు. నీ సంపూర్ణ పాడగాను. కత్తిని దొరకంగానే వాళ్ళని చంపినావు, ఈ ఎలుకలతో వీళ్ళని చంపినావు. నీకు పూలతో పెడతా పూలతో చంపుతావు, చెట్లు పెడితే చెట్లతో చంపుతావు. స్టోరీ అయిపోయింది, చచ్చిపోయారు అందరు.
రౌండ్ విన్నర్. రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. కంగ్రాచులేషన్స్, గెలిచినందుకు 3000 రూపాయలు. అనంతపూర్ అంటేనే మనకి స్పెషల్ టాలెంట్స్ గుర్తొస్తాయి. వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్ లివ్ ఇన్ అనంతపూర్, అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ చరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ కృష్ణ. ముష్టికాసూరచానూరమల్ల మల్ల విశారద మధుసూదన. ముష్టికాసూరచానూరమల్ల మల్ల విశారద మధుసూదన. ముష్టికాసూరచానూరమల్ల మల్ల విశారద కువలయ పీఠ మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ. మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ. శిష్ట జనపాల. మీ పేరు నాన్న? ఖుషి. బ్యూటిఫుల్ నాన్న, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పర్ఫార్మింగ్. మా అమ్మతో కలిసి గిఫ్ట్ తీసుకు. ప్లీజ్ ప్లీజ్ పిలు పిలు. 1000 రూపీస్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ ఇస్ లక్కీ బోర్డ్ ఆడే అవకాశం. 3000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఎవరన్నా ఇప్పుడు డాన్సర్స్ కానీ సింగర్స్ కానీ పర్ఫామ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎంతమంది టాలెంటెడ్. రామా, వాట్స్ యువర్ నేమ్? అందరి మనసులో ఉంటారు హరి. నా పేరు లహరి. లహరి, ఇప్పుడు డాన్సా పాటనా డైలాగా? డాన్స్ చేస్తావా? ఆల్రైట్, మ్యూజిక్. రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను చూడు అన్నాది. మీసాలు గుచ్చాకుండా హొరి బాబో ముద్దాడుతావా అంది. దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో దూకాలేమో తగా తగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఆ కుర్చీని మార్చబెట్టి మార్చబెట్టి
గుడ్, గట్టిగా చెప్పండి. ఏం ఎనర్జీ, ఏం డాన్స్ లహరి, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు లహరి? చిన్నప్పటి నుండే అలవాటు ఉంది. చిన్నప్పటి నుంచేనా? అండ్ మమ్మీ డాడీ ఇద్దరు ఎంకరేజ్ చేస్తుంటారు కదా? Yes. వెరీ నైస్ నాన్న. సో నీకు క్యాష్ ఇద్దామా లేకపోతే డైరెక్ట్ లక్కీ బోర్డ్ ఆడతావా చెప్పు? యువర్ చాయిస్. మై చాయిస్. ఐ థింక్ యూ షుడ్ ప్లే లక్కీ బోర్డ్. చూద్దాం ఎంత లక్కీ ఉన్నావు ఇవాళ. దా వెరీ 20 seconds టైం. ఈ బాల్ మొత్తం ఎత్తాం అనుకో, ఈ బాల్ అలా వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ తిరిగి రాదు. సో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడాలి 20 seconds లో. ఆల్రైట్, గో. సరే, నువ్వు అద్భుతంగా డాన్స్ చేసావు కాబట్టి ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఛాన్స్. ఓకే, ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా. 3, 2, 1, గో. You earned your 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1,000 rupees. ఆడవాళ్ళు మీకు జోర్ తరపు నుంచి 500 more for your dance. నెక్స్ట్ వచ్చే టాలెంట్ ఇస్ హరికథలు. అనంతపురంలో హరికథలు చెప్పే వాళ్ళు ఉన్నారా? రండి మేడం. ఎప్పటి నుంచి చెప్తున్నారు హరికథలు? జస్ట్ నౌ మిమ్మల్ని చూడగానే అలా పుట్టుకొచ్చేసింది. నన్ను చూడగానే హరికథ పుట్టుకొచ్చింది. అంటే హరికథలు అంటే దానికి ఒక స్టైల్, దానికి ఒక రిథమ్, అవన్నీ అలాగే చేస్తాను. అంటే దేని మీద హరికథలు మీరు? మీ మీదే చేస్తున్నానండి మేడం. అవసరమా మేడం? ఒక హరికథ కూడా మీ మీద ఉందంటే మీకు ఎంత గొప్ప. అబ్బో, అనంత మహిళలు ఇస్తున్న గొప్ప వరం మీకు ఇది. ఇప్పుడు హరికథ నా ఫ్యూచర్ ఏందో నాకు అర్థమవుతుంది మెల్లమెల్లగా. రవి అనే యాంకరు అనంత క్వశ్చన్ అంట, రవి అనే యాంకరు అనంత క్వశ్చన్ అంట, ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ అందరినీ ఒక్క చోట చేసి కొంటె ప్రశ్నలు ఎన్నో వేసెను, సామెతలెన్నో చెప్పి అందరినీ ఉత్సాహపరిచి తన యాంకరింగ్ తోటి అందమందరినీ మై మరిచాడు, అందరిని మెస్మరైజ్ చేశాడు, ఆటలెన్నో ఆడించి పాటలెన్నో పాడించి, ఆటలెన్నో ఆడించి పాటలెన్నో పాడించి బహుమతులు ఇచ్చాడు, మమ్మల్ని ఇలాంటి సంతోషపరిచాడు, మమ్మల్ని ఇలా సంతోషపరిచాడు. చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి మీ హరికథలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్కసారి 100, ఇంకోసారి 100, 200 రూపాయలు. సరే, 200 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, నేను చెప్తా. ఎవరి పేరు మీద అండి? మీ పేరు మీద ఏంటి? హరికథ అని అకౌంట్ ఓపెన్ చేయండి. సూపర్ గా చెప్పింది హరికథ. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇలా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్న 200 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్. ఆ 200కి ఇంకో 200 యాడ్ చేస్తున్నా, ఇంకో 100 రూపాయలు యాడ్ అవుతుంది. టోటల్ గా 500 రూపీస్. కంగ్రాచులేషన్స్. ఏమేంటంటే అవతల వాళ్ళు బాల్ తో కొడితే యువతల వాళ్ళు ఆ గ్లాస్ పడకుండా చేతులు వాడకుండా ఈ నుంచి ఆడికి ఈ గ్లాసుల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ లైన్ మీదనే నడుచుకుంటూ వెళ్ళాలి. లైన్ మీద అటు ఇటు వెళ్ళారనుకోండి ఆ గ్లాస్ నేను కౌంట్ చెయ్య. కాబట్టి ఈ గ్లాస్ ని తీసుకుంటారు, ఉల్టా పెట్టుకుంటారు, అక్కడికి వెళ్ళి ప్లేస్ చేస్తారు. Your time starts. 3, 2, 1, go. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజల లబ్బరు గాజుల లిల్లీకొచ్చే చెప్పల రైకల లొల్లే, లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీకొచ్చే చెప్పల రైకల లొల్లే, టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు, గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మోగాలి తిన్ను మారు 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 మారు.
చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా రౌండ్ సౌండ్ పెట్టడం మచ్చా రౌండ్ సాంగ్ కదా చిచ్చా మొత్తానికి 3 క్లాసులు కనబడుతున్నాయి సపరేట్ గా. మీ స్కోర్ 4 అండ్ మీ టార్గెట్ 5. అర్థమైంది కదా గేమ్? టేక్ ఎ పొజిషన్, గో. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 చూపులాగే సుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ జాకి చాల్ పక్కనే పెట్టి మాటే వినుండి ఇది ఎరెక్కించే జోరున వేటకే వచ్చినాడే పోరడే ఆగని కోతకే ఎడబెడ చూడడే. గేమ్ దగ్గర నుంచి చూశారు, అర్థమైంది. సెకండ్ ఆడడం వల్ల అడ్వాంటేజ్ ఉంటది, కానీ ఆడింది మొత్తం తొత్తరే. ఈ లైన్ పెట్టాము, ఈ లైన్ మీద ఎవరు నడవట్లేదు, చేయితోని బాల్ నాపుతున్నారు. వెళ్ళాలి, తప్పించుకొని వెళ్ళాలి అని చెప్పాను. టోటల్ గా 1 2 3 4 5 క్లాసెస్ కనబడుతున్నాయి, కానీ దీంట్లో -3 చేస్తాం. కాబట్టి మీ స్కోర్ 2 అండ్ రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees to the winner. Crazy episode comes to an end. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సీయింగ్. ఆడవాళ్ళు మీకు